సార్ నమస్తే సార్. ఏం పేరు సార్ మీ పేరు? కుమార్. ఏ ఊరు? మేకలకుంట. సార్ మా ట్రాపికల్ అగ్రో కంపెనీ మీకు 1వ తారీఖున మన ఆగస్టు 1వ తారీఖు 8వ నెల 2025లో మన 1వ తారీఖు ఇవాళకి 5 రోజులు మన ఫ్రాక్సీ 5 పంపులకి డెమో కొట్టించాము. 10 లీటర్ల పంపుతోనే 5 పంపులకి డెమో కొట్టించాము. పత్తి సాల మధ్యలో కొట్టించాము మనం. ఇది అప్పుడు కొట్టక ముందు మన 1వ తారీఖు ఏ హైట్ ఉంది గడ్డి, ఎన్ని రకాల గడ్డి జాతులు ఉన్నాయి చెప్పండి సార్ కుమార్ గారు. అన్ని తుంగ గానీ ప్రతిది మన పత్తి సాలలో కొట్టుకోవచ్చా ప్రతి రైతు? ఎందుకంటే మనకు ప్రతి సాలకి ఏంటంటే డూము ఏది పచ్చగుంటే అది వస్తుంది, కానీ ఇప్పుడు ఆ డూమ్ చేసుకొని కొట్టుకోవాలి. మీరు డూమ్ చేసి ఆ రోజు కొట్టింది ఈ రోలలో ఎలాగుంది మీకు? టోటల్ గా సచ్చింది, మొత్తం సచ్చింది. ఇంకో రైతుకు ఇది ఉపయోగపడుతుందా? కొట్టుకోవచ్చా? ఏదన్నా ఉన్నా మన ఏ గడ్డి జాతన చచ్చిపోతుంది. అది తుంగ మొత్తం గుల్లయిందా? తుంగ కానీ గరక కానీ ఏది మన ఆకు జాతి ఇది ఏంది? అది ఆకు జాతి మొత్తం టోటల్ గా ఇది కొట్టింది. ఒక్కసాలు మనకు కొట్టలేదు. ఇది పక్కనే ఇది కొట్టలేదు కదా, ఇది కొట్టలేదు. పత్తి వరుస సాలు ఇది కొట్టలేదు. ఇది వేరే మందు కొట్టారు ఆల్రెడీ. వేరే మందు కొట్టిన దానికి మన ఈ ఫ్రాక్సీ కొట్టిన దానికి ఎలా ఉంది? ఎక్కువ త్వరగా ఏది రిజల్ట్ ఉంది? తొందరగా రైతుకి ఫ్రాక్సీ తొందరగా రిజల్ట్ ఉంది. ఇది లేట్గా వస్తుంది, తొందరగా ఉంది. ఎటువంటి గడ్డి ముద్రింది కూడా చచ్చిపోయింది. తుంగ చూడు, పూతుంది తుంగ. ఓకే, రైతు అయితే ప్రతి ఓడు వాడుకోవచ్చా పత్తి సాలలో? కొంచెం మనము కాడ ముదిరిన తర్వాత పత్తిలో ప్రతి రైతు వాడుకోవాలి, దీన్ని వాడుకోవచ్చు. ఓకే, మీ అభిప్రాయం అయితే ఓకే కదా? ఓకే, రిజల్ట్ అయితే అంతా ఓకే కదా? ఓకే, థ్యాంక్ యూ.